హాయ్ గైస్, మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే వీడియో తీస్తున్న. బైక్ రైడ్ అయితే స్టార్ట్ అవుతున్నా. ఇప్పుడు వరంగల్లోని ములుగు జిల్లాలో ఉన్న సమ్మక సారక్క మేడారం జాతరకు అయితే నేను వెళ్తున్నా చాలా రోజుల తర్వాత. ఒక 200 కిలోమీటర్స్ అయితే ఉంది. నేనే కాకుండా వరంగల్లో ఉన్న మా మామయ్య కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తా అని చెప్పారు ఒక మాట. ఇప్పుడైతే టైం అయితే ఇక్కడ 2 o'clock అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మేడారం జాతరకు వెళ్ళలేను కాబట్టి ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా వరంగల్ అయితే వెళ్ళిపోతా. వరంగల్ వెళ్ళిపోయి మా మామయ్య కొడుకు దగ్గర ఉండేసి రేపు మార్నింగ్ అయితే మేము అక్కడ నుంచి మేము అందరం కలిసి మేడారం జాతరకు అయితే వెళ్తాం. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. ముందుగా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే కొట్టేయండి. మనమైతే బైక్ రైడ్ స్టార్ట్ అయిపోదాం. నేనైతే బైక్ రైడ్ చేసుకుంటా మా ఊరు దగ్గర నుంచి నేను సూర్యాపేట వరకు వచ్చేసిన. ఇక్కడ నుంచి ఒక 2.5 hours అయితే చూపిస్తుంది. ఇప్పుడు టైం అయితే 3 o'clock అవుతుంది. 3 అంటే వెళ్ళేసరికి 6 అవుతుంది అనుకుంటా. కాసేపు ఆకుంటూ వెళ్ళేసరికి ఇక సూర్యాపేటలో కొంచెం ఈ మౌంట్ది కెమెరా మౌంట్ది ఖరాబ్ అయితే ఒక స్క్రూ తీసుకోవడానికి సూర్యాపేటలో వచ్చేసిన. సూర్యాపేట నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతున్నా. ప్రస్తుతం ఉన్నదైతే సూర్యాపేటలో ఉన్న కొత్త బస్ స్టాండ్ దగ్గర. ఇదే కొత్త బస్ స్టాండ్. ఇక్కడ నుంచి స్ట్రేట్ మనకు ఒక్కటే రూటు. ఇక్కడ నుంచి వెళ్ళేసరికి నాకు చీకటి అవుతుంది అనుకుంటున్నా, కానీ చీకటి పడకన్నా ముందే వెళ్ళిపోవాలి మెయిన్గా అయితే అని అనుకుంటున్నా, కానీ ఏమవుతుందో చూడాలి. ఇప్పటికీ నా బండి రీడింగ్ అయితే 1,30,000 కిలోమీటర్లు. ఇక్కడ చూసుకోవచ్చు, 1,31,000 కిలోమీటర్లు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ స్పీడోమీటర్ కూడా పెట్టుకుందాం. మనకు మొత్తం రాను పోను ఇంటి వరకు మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఎన్ని కిలోమీటర్లు అయితే వస్తుందో. 0. పెట్రోల్ కూడా తక్కువనే ఉంది. పోయి ఫస్ట్ ఒక మంచి బంకు చూసుకొని పెట్రోల్ అయితే కొట్టేయాలి. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత మనం అయితే ఎక్కడ ఆగకుండా నాన్ స్టాప్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పుల్ల కూడా కొట్టుకుంటుంది. ఒక్కసారి పెట్రోల్ రాను పోను ఒక 200, 250 500 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటున్నాం. 500 కిలోమీటర్స్ అంటే ఒక 700 అయినా 800 కొట్టేస్తే మనం పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేయచ్చు. ఒక పెట్రోల్ బంక్ ఆగి ఎక్కడ ఆగిపోతుందేమో టెన్షన్ వస్తుంది. ముందు ఇక్కడ దగ్గరలో ఒక బంక్ చూసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పెట్రోల్ కొట్టిస్తా. ఒక భారత్ పెట్రోల్ బంక్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం పెట్రోల్ కొట్టించుకుందాం. ఆ తర్వాత పెట్రోల్ కొట్టించుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. $900 కొట్టు. సూర్యాపేట. ఈ లొకేషన్ వరంగల్ది. మేడారం అవును. దురాష్పల్లి వసరాం తండ ఇక్కడే కదా. ఈరోజే స్టార్ట్. ఈరోజు నుంచి ఒక 5 days 28 నుంచి 2nd వరకు 5 days కదా. 900 ఓకే. మనమైతే ఇంకా సింపుల్గా పోయి అయితే రావచ్చు. ఇంకా మళ్ళీ మనం పెట్రోల్ చూడాల్సిన అవసరం అయితే లేదు. స్పీడ్. థ్యాంక్ యూ. స్టార్ట్ అవుతున్నా. నేను దండు మైసమ్మ దగ్గరకు వచ్చేసిన. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. మా సూర్యాపేట చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ తెలుసు. ఒక అన్న మోటార్ పెట్టుకొని పోతున్నాడు కానీ స్టాండ్ దిగలేదు. అన్న స్టాండు. సేమ్ రోడ్లు ఇదే రకంగా ఉంటే నేను పోయేసరికి ఎంత టైం పడుతుందో ఏమో. ఇప్పటికే 100 కిలోమీటర్లే 2.5 hours చూపిస్తుంది ఈ రూటు. సేమ్ వరంగల్ వరకు ఎట్లనే ఉంటుందో లేకపోతే ముందుకు వెళ్ళిన తర్వాత ఏమన్నా మంచి రోడ్ వస్తుందో చూడాలి. మినిమం 60. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మినిమం 60నే. ఏమో ఒకవేళ రోడ్లు అంతగా చాలా బాగుంటాయి తప్ప.
సూర్యాపేట నుంచి వరంగల్ వెళ్ళే రూటు ఇట్లుంది. చూద్దాం ముందుకెళ్ళిన తర్వాత మంచి రోడ్ వస్తుందో లేకపోతే సేమ్ ఇట్లనే ఉంటుందో. ఇట్లనే ఉంటే మాత్రం మస్తు లేట్ అవుతుంది. రోడ్ కొంచెం బాగుంటే కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు. మొత్తం ఇట్లనే. ఆహా, ఎంత ప్రశాంతంగా ఉందో. ముందు ఎవ్వరు లేరు, వెనక ఎవ్వరు లేరు. రోడ్డు మీద ఒక్కడే సింగిల్గా. ఒక 25 కిలోమీటర్లు వచ్చేసిన తర్వాత ఇగో ఈ పెద్ద రోడ్ అయితే వచ్చేసింది. నెమకల్ నూతనకల్ దాటేసి వచ్చేసిన. ఒక 25 కిలోమీటర్స్ అయితే వచ్చేసిన. ఇక్కడ నుంచి నాకు ఎగ్జాక్ట్లీ ఒక 2 అవర్స్ జర్నీ అయితే చూపిస్తుంది. 88 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. కానీ చీకటి పడకన్నా ముందే వెళ్ళిపోతే బాగుంటుంది అని వెళ్ళిపోతా అనుకుంటున్నా ఆల్మోస్ట్ అయితే. ఎందుకంటే టైం ఇప్పుడు 4 అవుతుంది, 6 వరకు అయితే వెళ్ళిపోతా అనుకుంటున్నా. దంతాలపల్లి వరకు ఇదే రూట్ ఉందో లేకపోతే వరంగల్ వరకు సేమ్ రూట్ ఉంటే హ్యాపీ. ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఫాస్ట్ అంటే ఒక 100, 110 ఏం కాదులేండి, జస్ట్ ఒక 60 అంతే. ఇప్పుడే కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా పెద్ద రోడ్ వచ్చింది అని. అంతలోనే ఇగో మళ్ళీ చిన్న రోడ్డుకి అయితే వచ్చేసిన. నేను వెళ్ళేసరికి చీకటి అవుతుందిలే, అట్లనే అనిపిస్తుంది ఈ రోడ్లను చూస్తుంటే. స్పీడ్ బ్రేకర్లు ఎక్కి దిగి పోయేసరికి చీకటి అవుతుంది. చూద్దాం ఎంత టైం అవుతుందో. ముందుకు వెళ్ళిన తర్వాత అయినా కొంచెం మంచి రోడ్ వస్తుందో లేకపోతే సేమ్ ఇంతే చిన్న రోడే ఉంటుందో చూద్దాం. ఇక్కడ నుంచి మీకు చూపిస్తున్నా చూడండి. దంతాలపల్లి 14 కిలోమీటర్లు, తుంగతుర్తి 11 కిలోమీటర్లు, నాగారం 23 కిలోమీటర్లు, మద్దిరాల 2 కిలోమీటర్లు. ఓకే, మనం దంతాలపల్లి వరకు వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మద్దిరాల స్టేజ్ దగ్గర ఉన్న దంతాలపల్లి 14 కిలోమీటర్స్. హాఫ్ అన్ అవర్ అవుతుంది అనుకుంటా, హాఫ్ అన్ అవర్ అవుతుంది పక్క. ఇక దంతాలపల్లి వరకు అయితే వచ్చేసిన. ఇక్కడ నుంచి ఇంకొక 1.5 అవర్ జర్నీ అయితే చూపిస్తుంది. ఈ రోడ్ అన్న కొంచెం బాగుంటుందో లేకపోతే సేమ్ అదే రకంగా ఉంటుందో అర్థమైతే లేదు. చూద్దాం ముందు వరకు అయితే వెళ్ళిన తర్వాత. రోడ్ బాగుంటే కొంచెం ఫాస్ట్గా వెళ్దాం అనుకుంటే రోడ్ అయితే కొంచెం బాగాలేదు. రోడ్ వరకు వచ్చేసిన. ఇక్కడ నుంచి ఇంకొక జస్ట్ ఒక 50 కిలోమీటర్ మాత్రమే ఉంది. టైం ఏమో 4:40. చీకటి పడకన్నా ముందే వెళ్ళిపోతా అనుకుంటున్నా, బట్ వెళ్ళేంత వరకు అయితే తెలియదు ట్రాఫిక్ ఉందో లేకపోతే రోడ్ ముందుకు వెళ్ళిన తర్వాత రోడ్ బాగుందో. తొర్రూరు బస్ స్టాప్, మహబూబాద్ జిల్లా, మానుకోట మొత్తం ఒకటే. బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నా. మనం ఇక్కడ చూసుకోవచ్చు వరంగల్ 25 కిలోమీటర్లు, అన్నారం 20 కిలోమీటర్లు, ల్యాబర్తి 7 కిలోమీటర్లు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నేషనల్ హైవే 563 ఇంకొక 25 కిలోమీటర్స్ ఉంది. 25 కిలోమీటర్స్ అయితే నేను వెళ్ళిపోతా. కొంచెం చీకటి పడకన్నా ముందే నేనైతే వరంగల్ లోపలికైతే వచ్చేసిన. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఇంకొక 10 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఇంకొక 10 కిలోమీటర్ 25 మినిట్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి వరంగల్ దాటి హన్మకొండ దాటి వెళ్ళాలంట నేను రూమ్ దగ్గరికి. ఇంకొక 25 మినిట్స్ అయితే చూపిస్తుంది. చీకటి పడకన్నా ముందే వచ్చేసిన. ఇంకొక 20 మినిట్స్ అయితే ఉంది. అయింత చీకటి పడకన్నా ముందే ఆయన దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. రేపు దానికైతే ఫైనల్గా దగ్గరకు వచ్చేసిన. ఇంకొక 6 మినిట్స్ మాత్రమే చూపిస్తుంది. రేపు కొంచెం స్లో చేసుకోండ్రా. ఇంకొక 6 కిలోమీటర్స్. నేనైతే బైక్ మీద వరంగల్లో తిరుగుతాను నేను ఎప్పుడు కూడా అనుకోలే, కానీ తిరిగేస్తున్నా. ఇంకొక 5 మినిట్స్ అయితే మా ఓన్ దగ్గరికి రీచ్ అయిపోతా. కొంచెం ముందుకు వెళ్ళేసి ఫోన్ చేస్తాం బయటికి రమ్మని. మన కమాన్ దాటేసి ముందుకు వచ్చేసిన. కార్తికేయ ఫైర్ వర్క్స్ స్ట్రేట్ వచ్చి
ఫస్ట్ లెఫ్ట్ కనిపించింది. అయ్యో 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 అయ్యో. రూట్ రైట్ వచ్చేంత వరకు రావాలా? రైట్ ఉంది. ఓకే, లెఫ్ట్ తిరిగిన. పిల్లలు ఆడుకుంటున్నారు. ఆరేపల్లి ఏరియా వచ్చేసిన. కనిపించలే రూము. ఎక్కడ? ఓకే ఓకే ఓకే, ఐ గాట్ ఇట్. ఫైనల్గా తిరిగేసి మావన్ దగ్గరకు వచ్చేసినాం. హాయ్ బోల్. ఇక మావన్ రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము. బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్తున్నా. స్ట్రేట్గా రైట్. ఓకే, బాయ్స్ హాస్టల్. ఇక రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. లెఫ్ట్ స్ట్రేట్. ఇంతకుముందు వచ్చింది కూడా ఈ రూటే, కాకపోతే పక్క గల్లీ. ఇక నేనైతే ఫైనల్గా మావన్ దగ్గరికి రీచ్ అయిపోయినా. చీకటి పడుతుందేమో అనుకున్నా కానీ చీకటి అయితే పడలేదు. చీకటి పడకన్నా ముందే మావన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినా. వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చేసిన నేను వరంగల్లో. ఇప్పుడు రేపు ఇక్కడ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ మేము అందరం కలిసి రేపైతే మేడారం జాతరకు అయితే వెళ్తాం పొద్దున్నే. ఈయనతో పాటు ఇంకెంతమంది అయితే జాయిన్ అవుతారో రేపు పొద్దున మీకు మార్నింగ్ చూపిస్తా. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు వీడియో చూసినందుకు. మెయిన్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మీకు జాతర దగ్గరుండి చూపిస్తా. బాయ్ బాయ్.